2 కప్స్ శనగపిండి వేసుకోండి, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం. ఇవన్నీ మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోండి. వన్ కప్ వాటర్. జస్ట్ 1 కప్ వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోండి. లమ్స్ లేకుండా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం పల్చగా మిక్స్ చేసి దీంట్లో ఒక 1 స్పూన్ ఓమా వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. హాఫ్ స్పూన్ ఓమా, సేమ్ బజ్జీ బ్యాటర్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర అండ్ కొరియాండర్. ఇప్పుడు ఈ పాలకూరకి పిండి పట్టుకునేలాగా బాగా కలిపేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, వెంటనే మాడిపోతాయి. కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి.